ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి సావిత్రి విజయవాడ, ఎవరండి ఈ సిస్టర్? ఒకసారి నిలబడండి. సావిత్రి గారా? అమ్మ మీది విజయవాడేనా? అంటే నేను ఎట్లా మీకు టీవీలోనే ఎవరైనా చెప్పారా? చూసారా? అంటే 2 వారాలు అయింది మీరు ఇక్కడ వచ్చి? 2 వారాలు. మీరు చెప్పండి, ఏమి జరిగింది మీకు? నాకు పేగు క్యాన్సర్ వచ్చింది. పేగు క్యాన్సర్ అన్నారు. విజయవాడనా మీది? ఇంకెక్కడన్నా పక్కన? విజయవాడ బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర మధ్యలో 1 వారం మధ్యలో అంత ముందు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పటికి 3 వారాలు. హాస్పిటల్లో వెళ్ళారు. అక్కడ ఇది వరకు చూపించుకున్నాను అయ్యా. ఎక్కడికి వచ్చినానికి ఒక టాబ్లెట్ వేసుకొని హాస్పిటల్కి వచ్చాక ఇంకెవరు వెళ్తారా ఎవరన్నా హాస్పిటల్కి? అంటే పేగు క్యాన్సరా? పేగు క్యాన్సర్ సంవత్సరం రోజులు పేగు బయట పెట్టారయ్యా. పేగులు బయట పెట్టారా? పెట్టి మళ్ళీ బ్యాగ్ లాగా బయట ఒకళ్ళు మాట్లాడాక ఒకళ్ళు మాట్లాడకూడదు. బ్యాగ్ ఉందా నీకు ఇప్పుడు? లేదు, మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ చేసేసారు. ఓకే, ఇన్ని రోజులు బ్యాగ్ బయట ఉంది. బయట పేగుల లోపల. ఓకే, మరి ఇక్కడికి వచ్చాక ఏమి మేలు జరిగింది మీకు? విరోచనాలు తగ్గినాయి అయ్యా. రోజుకు 15 సార్లు 20 సార్లు రోజుకి పేగు జాయింట్ చేసి. ఒకటి వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పకు, మీకు మాటలు లేవు. డాక్టర్లు చెప్తారు నీ పేగు లూజ్ అయిపోయిందని చెప్పారు. అన్నా చెప్పారా? అవునయ్య. అందుకే మోక్షన్స్ అయిపోతున్నాయి. ఇక నిన్ను బాగు చేయలేం. ఇక అదన్నీ ఏదో బ్యాగ్ పెట్టి ఉండవచ్చు. రోజు 15 టాబ్లెట్లు ఎందుకు వేస్తున్నారు? క్యాన్సర్కి ఇక్కడ గడ్డలు వచ్చినాయి అయ్యా. ఇక్కడ మళ్ళీ నొప్పిగా ఉంది. విరోచనాలకి, గ్యాస్కి, అన్నిటికీ 15 టాబ్లెట్లు వేసుకోవాలయ్యా నేను. ఎన్ని సంవత్సరాలకి ఈ బాధలు? ఇవిడికి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఇప్పుడు ఆ వారం మొదలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు హాస్పిటల్ లేదా? ఈ హాస్పిటల్కి వెళ్ళలేదు. లేదు, ఇక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. ఈ 3 వారాల నుంచి టాబ్లెట్ కూడా. మీ ఇద్దరు అనుకుని వచ్చారా లేకుంటే ఎవరన్నా? లేదు, అనుకునే వచ్చాము. ఇద్దరు ఇక్కడ మంచి పాస్టర్ ఉంటాడు, బాగా ప్రార్థన చేస్తాడు, మాకు తగ్గిపోద్ది అనుకున్నారా? అవును. నేను మీ ఇద్దరి మీద కానీ ఏమైనా చైల్డ్ గార్డ్ని పెట్టానా? అందరితో పాటుగానే అంతే అంటే స్పెషల్ ఏమి లేదు. చప్పుడు కొట్టండి గట్టిగా. పేగు క్యాన్సర్ రోజు 15 విరోచనాలు అంటే మనిషి ఎంత నీరసం అయిపోతారు, ఎంత చిరాకు అవుతుంది. నీ పేరేంటి సిస్టర్? సావిత్రి అనిపిస్తుంది. ఎద్దుగు ఈ బతుకు ఎందుకు అనిపిస్తుంది కదా? అవునయ్యా, అనిపిస్తుంది. గడ్డలు ఉన్నాయా? ఇంకా కరిగిపోయినాయా? అంటే అప్పుడు ఎంతలో ఉన్నాయి, ఇప్పుడు ఎంతలో ఉన్నాయి? ఇంత ఉంది అయ్యా. ఇప్పుడు కొంచెం ఉంది అయ్యా. రొమ్ము మీద. అది క్యాన్సర్ అంటారు మామూలుగా. పేగులకి క్యాన్సర్. పేగు క్యాన్సర్. ఇంకో గడ్డ ఎక్కడ ఉంది? కొంచెం ఉందా? అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం లేదు. చప్పటి గట్టిగా. గడ్డలు క్యాన్సర్ని నార్మల్ చేయగలిగిన దేవుడు, ఆ సంబంధమైన గడ్డలు కూడా కరిగించిన దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు నేనేమన్నా రావాలని చెప్పానా? మళ్ళీ ఎప్పుడైనా రావాలన్నానా? విశ్వాసంతో వచ్చారా? రండి ఇక నుంచి. అప్పుడు నేను చెప్పాను ఈ వారం వచ్చి మళ్ళీ రావద్దని చెప్తున్నా కదా, అట్లా వద్దు, మళ్ళీ రండి. ఇంకెవరైనా వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా. ఓకే, చప్పులు కొట్టండి గట్టిగా. మైకి తీసుకుని పరిశుద్ధాత్మ దేవుని శక్తి వీళ్ళిద్దరి మీద కమ్ముకొను గాక. వెళ్ళిపోతుంది అన్ని. చప్పుడు కొట్టండి గట్టిగా. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇక్కడ దేవుడే నీది దగ్గర ఉన్నట్టే ఉందయ్యా. అంతేనా? అవును, ఎక్కడెక్కడ తిరిగాము, నాకైతే కొంచెం కూడా స్వస్థత రాలేదయ్యా. ఇక్కడికి వచ్చినాక నేను ఎంతో రిలీఫ్గా ఉన్నా. 15 టాబ్లెట్లు వేసుకున్న. రోజు నరకమయ్యా, బయటికి వెళ్ళలేను. 20 లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టారయ్యా నాకు.
అయినా బతుకుతానని నమ్మకం లేదు, డాక్టర్ చెప్పలేదు. నిజంగా వీళ్ళ విశ్వాసం చూడండి. మేము ఇక్కడ రెండోసారి రావద్దని చెప్తాం ఎవరికైనా. ఒక్క రోజులు వచ్చి తగ్గించుకుని వెళ్ళిపోవాలి కదా. వీళ్ళ విశ్వాసంతో వచ్చారు ఇక్కడ. అవునయ్యా, నేను ఇక్కడ ఎవరైనా మేము పిలిచామా, ఎవరికైనా ఒక్కడైనా నిలబడండి. మీరు పిలిస్తే మేము వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు నిలబడండి. ఒక్కళ్ళు తగ్గిపోవాలా. అది పేగు క్యాన్సర్ అంటే మాటలు కాదు. ఆమె ఇక బ్రతకటం, ఆ పేగు క్యాన్సర్ అంటే మోక్షం లూజ్ అయిపోయి వెళ్ళిపోతుంది కదా. ఇక అలా బ్రతకటం కష్టం, బ్రతకొద్ది కాబట్టి అసలు ఆ బ్రతకొద్దు అసలు. మళ్ళీ రొమ్ములో గడ్డ, మెడలో గడ్డ, ఈ తిండి తినరు, నీరసము. అమ్మా ఇవన్నీ యేసయ్య ఇక్కడ తగ్గిస్తున్నాడు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఎలాంటి వ్యాధి అయినా ఇక్కడ వెళ్ళిపోతుంది. మాకు తెలియదు ఇవన్నీ కూడా. సిస్టర్ తెలుసా మాకు ఇవన్నీ? తెలీదు కదా. తెలియదు. మీరే వచ్చారు, మీరే వెళ్ళారు, మళ్ళీ మీరే వచ్చారు. అవునయ్యా. ప్రైజ్ లార్డ్. సహోదరుడు చూడండి, ఏదో చిన్న పని చేస్తా భార్య చచ్చిపోతే ఎట్లా, ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. బతికించుకోవాలి ఎట్లా అట్లా అని 20 లక్షలు అప్పు అంట. చూడండి, తండ్రి ద్వారా మహిమ కలుగును కాక, తండ్రికి మహిమ కలుగును కాక. అమ్మా రైట్, గాడ్ బ్లెస్. హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా ఈ బిడ్డకి పిల్లలు లేరు, దయచేసి గమనించండి. రండి 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 రండి, చప్పలు కొట్టండి గట్టిగా. శోభ, దేవునికి మహిమ. హల్లెలూయా. పోయిన వారం వచ్చావు కదమ్మా, ఏం మార్పులు వచ్చినాయి మీ శరీరంలో? సైడ్ నొప్పి తగ్గిపోయింది. నడుములోనా? అవునన్నయ్య. ఇంత అన్నం కంటే ఎక్కువ తినకపోతే 1 గ్లాస్ అన్నం తింటుంది ఇప్పుడు నేను. 1 గ్లాస్. బ్రదర్ ఈ పక్కకు రండి. నిజంగా ఈ బిడ్డకి తల్లిదండ్రులు ఉన్నారా? అవునన్నయ్య. ఉన్నారా? లేనన్నయ్య, ఇద్దరు చనిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. ఆయన డ్రైవింగ్ చేస్తారు, ఆయన కూడా మనసు. కొంచెం ఈ వారం ఎట్లున్నా చిన్న మైక్లో మాట్లాడు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఈయన కొట్టేస్తున్నాడు అంట పాపం, టెన్షన్. ఈమె తల్లిదండ్రులు లేరు, ఆయనకి కూడా అమ్మ ఉంది కదా, అమ్మ తమ్ముడు. మీరేనా? అరే కొంచెం పర్లేదమ్మా పాప? అవునన్నయ్య, నొప్పి కూడా తగ్గిపోయింది. పర్లేదా? పర్లేదు. నాకు కూడా పోయిన వారం వచ్చినాయి కదా, నాకు మోకాలు ఇంత వాసిందయ్యా. అయితే నేను కింద కూర్చున్నా. మీరు ఏమన్నారంటే అమ్మకు కొంచెం షేర్ ఇవ్వండి అని చెప్పారు మీరు. ఒక ఆమె అయితే ఇంత వాసింది అయ్యా. అయితే ఒక్కసారి నన్ను తాకిండ్రు అయ్యా మీరు. నేను ఆ రోజు చెప్పుదాం అనుకున్నా, కానీ నాకు టైం లేదయ్యా. వేరే థ్యాంక్స్ అయ్యా. మీరే దేవుడు అయ్యా. సాయంత్రం వరకు నాకు ఎక్కడ వెళ్ళిపోయినాయి అయ్యా. ఎట్లా అమ్మా నీ బాధలు ఏమున్నాయి మరి? చెయ్యి పని చేయాలన్నయ్య ఫస్ట్. అదొకటి. కాలు ఫ్రీ అయిందా చూసుకో. పర్లేదా? ఈమె ఏమనుకుంటుందంటే అసలు అంటే ఆయనకు మనశ్శాంతి లేదు, అన్ని పిల్లలు లేరు మళ్ళీ వీళ్ళకి. ఈ బాధలను ఉంటే నాకు ఒకరోజు ఫోన్ చేస్తే నేను అన్నీ చేస్తా, బతికిస్తా, పిల్లలు కూడా రోగం కూడా తగ్గిస్తా అంటే. ఆయన చాలా మంచోడు, ఆయనే మీకు అన్ని పనులు చేస్తున్నాడు. ఇప్పుడు కొద్దిగా నువ్వు చేస్తావు ఇక. రైట్. ఇప్పుడు కొంచెం కూరగాయలు కట్ చేస్తే వంట చేయగలుగుతున్నావా? ఒక వారంలోనే ఫస్ట్ వారం ఒక రోజు వచ్చారు మా కొడుకు కోడలు. వచ్చారా? ఫస్ట్ ముందు మేము ఒకసారి వచ్చినాము. వచ్చిన తర్వాత మీరు ప్రేయర్ చేసారు. చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్లో ఏమి లేచి అరిసేది బాగా, కేకలు పెట్టిందా? ముందు చేతబడి ప్రభావం అది ఘోరంగా ఉండేది. నైట్లో అరిసేది బాగా. ఇక ఇంత ఈమె చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది కదా. ఇక ఆ తర్వాత ఫస్ట్ రోజు అరిసింది, నెక్స్ట్ డే నుండి అరవడం లేదు, ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ రోజుతో లాస్ట్ అంతకుముందు అరిసేది అట్లా మధ్య అంతకుముందు అరిసేది, పళ్ళు కొరికేది, అంత పరిస్థితి బాగాలేకుండా. పోయిన వారం అయితే నీకు అసలు కొంచెం కూడా మనశ్శాంతి లేదు తెలుసా? లేదు. ఇప్పుడు కొంచెం పర్లేదా? ఇప్పుడు కొంచెం పర్లేదు.
ఈ బిడ్డ నేను అన్న ఏమి కానుకోద్దమ్మా, నీ పరిస్థితి అట్లా ఉంది కదంటే, మీరు సేవ ఎట్లా చేస్తారయ్యా అని ఏమో బాధలు పడి ఏదో నిజంగా చూడండి మరి ఆ ప్రతిఫలం పొందుకున్నారమ్మా. పొందుకున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. ఈ సేవ కొరకే మేము ఇదంతా చేస్తున్నాం, ఓకేనా? ఈ బిడ్డలు, ఈ కుటుంబం చూడమ్మ, ఈమెను తీసుకొచ్చి ఆమె విడుదల పొందింది, ఈమెను తీసుకొచ్చి ఆయన విడుదల పొందింది. అత్తమ్మ డ్యూటీ దగ్గర నుంచి చాలా మంది తీసుకొచ్చింది ఈ రోజు ఇక్కడికి. ఎవరు ఈయన? అత్తమ్మ తీసుకొచ్చినయ్యా. మీరు డ్యూటీ కాడ నుంచి మనుషులు పట్టుకొస్తున్నారా? అయ్యా వస్తా అన్నారయ్యా, రండి మంచిగా అవుతారు, అయ్యగారి దగ్గర మంచిగా అవుతారా అని చెప్పినయ్యా. నడుచుకోనమ్మా, నడుచుకో. అది ఎంత చప్పట్లు కొట్టండి. అట్లా ఎవరైనా పట్టుకోవాలా? నడుస్తుందా మామూలుగా? పర్వాలేదా? ఇప్పుడైతే పర్వాలేదు. చప్పులు కొట్టండి. అది ఇప్పుడు నేను చాలా వరకు క్లోజ్ చేస్తాను. ఇంకా స్మెల్ చూస్తా. చప్పులు కొట్టండి గట్టిగా. వారు అయినా ఎవరైనా మనందరూ ఒకటే. హల్లెలూయా. ఎవరు మనకు లేదు. ఆమె పక్షవాతంతో బాధపడుతున్నాను, ఇంకేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తండ్రి చేసిన ప్రతి మేలుని బట్టి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుచుకుందాం. నాకు బాగా ప్రసంగాలు చేయటం వచ్చు, నాకు బాగా స్వస్థతలు చేయటం వచ్చు అంటే జనాలు రారు. ఒకసారి ఎంత పెద్ద ఇలాంటి వాడైనా, ఎంత గొప్పవాడైనా, లేదంటే ఎవరైనా ఒక బిడ్డని కనడానికి ఒక బిడ్డని అంటారు, లేదంటే ఇద్దరు బిడ్డలుగా అంటారు. ఒకసారి 50 మందిని ఏ మనిషికి అనరు. ఆత్మలు కూడా మనకి సామర్థ్యం ఉంది, ఎలాంటి శక్తి ఉంది, మనము వీళ్ళని ఏం చేయగలుగుతాం అనేటువంటిది ఒక ఆలోచన ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకుంటాను, ఇలా ఉట్టిగా పాటలు పాడి జస్ట్ వాక్యం చెప్పి వెళ్ళిపోయే దగ్గరికి అంత జన్మతో నా దగ్గరికి ఎంత జనం వచ్చేస్తారో అనుకో. నో, ఆయన పంపించాలి. హల్లెలూయా. కీ తాళం ఎక్కడుంది? యేసయ్య చేతిలో ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య చేతిలో ఉంటుంది. ఆయన ఇదిగో ఆయన 23వ కీర్తనలో వాక్యము ఏముంటుంది? యెహోవా నా కాపరి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మరి 10 కీర్తన స్వామి యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా నేను మంచి గొర్రెల కాపరిని అంటాడు. అయితే ఆయన కాపరే. అయితే ఇక్కడ భూలోకంలో కొంతమంది కాపర్లు పెడతాడు. ఈ కాపర్లు ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఆయనకి ఇష్టలుగా ఉంటారో, వాళ్ళ దగ్గరికి ఆయన గొర్రెలను పంపిస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఆయన గొర్రెలు రావాలంటే కాపర్లు మంచోళ్ళై ఉండాలి, కాపర్లు శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళై ఉండాలి, కాపర్లు ఈ గొర్రెలను కాపాడుకునేవారుగా ఉండాలి. ఎందుకో తెలుసా? అపవాది గర్జించు సింహలాగా ఎవరిని మింగాలని తిరుగుతుంది అపవాది. ఈరోజు చాలామంది మంచిగా తిరిగిన వాళ్ళు మంచంలో పడిపోతున్నారు. వయసుతో సంబంధం లేనటువంటి వారు కుంటి వాళ్ళు అయిపోతున్నారు, గుడ్డి వాళ్ళు అయిపోతున్నారు, కిడ్నీ పేషెంట్లు అయిపోతున్నారు, హార్ట్ పేషెంట్లు అయిపోతున్నారు, లివర్ ప్రాబ్లం అయిపోతున్నది. దేవుని బిడ్డలారా, ఏంటి బ్రదర్ అంటే, ఏమో బ్రదర్ తెలియట్లేదు, ఏమో బ్రదర్ తెలియట్లేదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈయన ఎలా బయటపడతాను? ఇంకా చనిపోవటమేనా నా పని? ఇంకా చనిపోవటమేనా నా పని? నా పరిస్థితి ఇక చనిపోవటమేనా? ఇక నాకు మరణమేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితంలో ఒక రోగం ప్రవేశించిందంటే వాళ్ళు చనిపోతున్నారు దాదాపుగా. అది తగ్గిపోయి మరల సమాజంలో కలవటం చాలా అతి కష్టమైపోతుంది, అతి కష్టమైపోతుంది. దాదాపుగా ఒక వ్యాధి వచ్చింది, ఒక పేషెంట్ అయిపోయాడు, కిడ్నీ పాడైపోయిందని చెప్తున్నా, 70% పాడైపోయింది, 80% పాడైపోయిందని చెప్తున్నా. అప్పుడు వీళ్ళు లైఫ్ ఇక డైలీ వెళ్ళడం, ఈరోజు వెళ్ళి డయాలసిస్ చేసుకుంటాం, ఆ క్రియేటివ్ చూసుకుంటాం, ఇదని చూసుకుంటాం. అమ్మా అయ్యాను. అదే యేసు ఆశ్చర్యపరకు వస్తున్నారు, వాడికి ఇక హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా యేసయ్య చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గడిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, మన యొక్క శక్తితో, మన యొక్క బలంతో కాదు, ఆయన తన ఆత్మ ద్వారా ఆయన కార్యం చేయబోతున్నారు. ఆమె ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన వద్దకు వచ్చిన వాడిని ఆయన ఏ మాత్రమో త్రోసివేడు. హల్లెలూయా.
చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తారు ఏంటంటే, మా పని అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను బ్రతకను, నేను చనిపోతానని అనుకుని డిసైడ్ అయిపోయిన తర్వాత టీవీలో మన ప్రోగ్రాం చూసి వచ్చి వారు ఇస్తున్న సాక్ష్యాలు వింటున్నప్పుడు నాకు ఎంతో వాళ్ళని నేను ఆదరించాను కదా, నేను ఎంతో ఆనందపడతాను, నేను ఎంతో సంతోషపడతాను. అలాగే ఇంకా ఎంతోమందిని బ్రతికించాలి, బాగు చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ ఫంక్షన్ హాల్కి వచ్చినప్పుడు ఇది సరిపోదు, ఆ గ్రౌండ్ కూడా సరిపోదు, ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. కొంతమంది అనుకుంటారు ఈయన చేసే సేవ చాలా యథార్థమైంది, నమ్మకమైంది, నేను కొంచెం ఇస్తాలే అనుకుంటారు. కొంతమంది ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయో అందుకే ఎంత పెద్ద ఫంక్షనాలు ఇది కాదండి. సేవకులకి ఏముంటుందంటే ఆత్మల భారం ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నా పుట్టినరోజు నాకు ఇప్పటికీ తెలవదు, డేటు నేను గుర్తు పెట్టుకోను. మొత్తం ఏదేదో 2-3 రోజుల క్రితం నా పుట్టినరోజు ఉన్నట్టుంది. నాకు హ్యాపీ బర్త్డే మా కోడలు ఫోన్ చేసింది ఫస్ట్, తర్వాత ఇంకొక సిస్టర్ ఫోన్ చేశారు, నా బర్త్డేనా అనుకున్నాను, ఏం చెప్పలేదు, నీకు ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ అన్న, హల్లెలూయా. తర్వాత ఒక్కొక్కరు మీ జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తున్నారు. మేమేం చేస్తున్నాం, పోస్టర్లు అతికించుకుంటున్నాం, మేమేం చేస్తున్నాం, స్నానం కూడా లేదు, తిరుగుతూ ఉన్నాం, సేవ జరగాలి, ఆత్మ. ఇది నిజమే కదా, ఫుడ్ కూడా లేదు ఆ రోజు. మరి ఏ రోజు నేను ఇప్పుడు గుర్తు తలుసుకోలేదు, ఎందుకంటే నేను ఒక గొప్ప ప్రయోజకుడిని అక్కడ చేసుకుంటా బర్త్డే. ఇంకా నేను కాలేదు, నేను ఇంక ఇప్పుడు అదే మా పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు స్టార్టింగ్ స్కూల్కి వెళ్తారు, అది నేను ఇప్పుడు సేవలో ప్రారంభం మాత్రమే, నేను మిడిల్లో లేను, స్టార్టింగ్లోనే ఉన్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇంత సేవలో నేను ఇంకా ప్రారంభంలోనే ఉన్నాను. ఇక నేను ఎన్ని తిట్లు తినాలో జనాలతోటి, ఎన్ని మాటలు పడాలో జనాలతోటి, నాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక ఎన్ని బూతులు తిడితే ఆ బూతులు ఇంకా మనకు స్టార్ట్ అవ్వలేదు. ఈరోజు ఎన్నో అద్భుతాలు యూట్యూబ్లో మనం చూస్తాం, మీరు చూడండి కావాలంటే యూట్యూబ్లో ఎన్నో అద్భుతాలు. అప్పటికప్పుడే కళ్ళు లేని వాళ్ళు కళ్ళు వచ్చేస్తున్నాయి, పక్షవాతంతో బాధపడుతున్నారు, అప్పటికప్పుడే నడిచేస్తున్నారు, లివర్ ప్రాబ్లం వాళ్ళు బస్కీలు కొడుతున్నారు, ఒంట్లో 1 పాయింట్ కూడా ఎనర్జీ శక్తి లేని వాళ్ళు ఇట్లా వచ్చి చక్కగా నడుచుకుంటూ గంతులు వేస్తున్నారు. పూర్తిగా నడవలేని వాళ్ళు సపోర్ట్ కూడా ఉన్న నడవలేనటువంటి వారు సపోర్ట్ లేకుండా నడుస్తున్నారు. నన్ను అట్లా వాడుకుంటున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. మేము ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలేదు, ఇదే ఫస్ట్ అక్కడ ఫ్లెక్సీలు వేసి పోస్టల్స్ అవి తర్వాత వేసి ఫస్ట్ టైం. అయితే తండ్రి ఎంతో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో నిలబడిన మీరు అందరూ వచ్చిన వారము ప్రార్థనా పూర్వకంగా. ఒకటేంటంటే నేను ప్రసంగం చేయటం నాకు చాలా ఇష్టం, మీకు అర్థమైందా? వాక్యం చెప్పడం చాలా ఇష్టం. ఎంత బాగా చెప్తానంటే అసలు ఎవరు ఇక నీళ్ళకి కానీ దేనికి కానీ కదలరు. అలాగే అద్భుతాలు కూడా ఇలా చేస్తూ ఉంటే నేను 6:30 అయిపోయింది, ఎవరు భోజనం కూడా లేదు, అలా కూర్చున్నారు. తర్వాత అయ్యాక భోజనం చేసి వచ్చి కూర్చున్నారు, నాకు 11 అయిపోయింది, భోజనం ఉండదు నాకు. ఇక రాత్రి ఇంటికి వచ్చి ఒక ముద్ద తింటే అది 1 గంట అవుతుంది, 1 గంట. ప్రియులారా గమనించండి, ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నటువంటి సేవకులు ఎవరు కూడా ఈ భోజనాలు, ఈ వస్త్రాలు, ఈ పబ్లిసిటీ ఇదేం అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు వాడుకుంటానే ఉంటాడు ఘనముగా. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు అమ్మా నీకు బాధ? 4 సంవత్సరాలు. 4? ఇక్కడికి రాకముందు ఏంటమ్మా నీ బాధ? కట్టె పట్టుకొని నడిచేది. కట్టేండా? ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు, ఇంటి దగ్గర కట్టె లేకుండా నడుస్తుంది. గడ్డ ఉన్నది, గడ్డ కరిగిపోతే చెయ్యి వస్తుందమ్మా అని అన్నారు. గడ్డ కరిగిపోయిందా? ఇక్కడ నొప్పి కూడా తగ్గిపోయింది. మళ్ళీ పండక్కి చీర కట్టుకోవట్లేదు, నువ్వు కట్టుకుంటావు అని మాట ఇచ్చి.
నేను ఇచ్చానా? అబ్బో. ఆ రోజు మీరు అన్నారు కదా వచ్చే వారం వరకు ఫ్రీ అయిపోతుంది, ఈ వారంలో నేను ఫ్రీ చేస్తా, నువ్వు పండుగ వరకు చీర కట్టుకుంటావు అన్నానా? మీరు అన్నారయ్యా. ఇప్పుడు అది అలాగే ఉందా మాట మనిషి? బాగుంది ఇప్పుడు. బాగుందా? 4 సంవత్సరాల కింద మా ఘోరం అంటే చేతుల మీద ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళినాం. చేతుల మీద ఎత్తుకొని చేతుల మీద ఎత్తుకొని హాస్పిటల్కి ఈ 4 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితము ఇట్లా నా కొడుకు ఎత్తుకొని మా పైకి ఎత్తుకుపోయింది. ఈమె అత్తగారు, ఆయన భర్త. 4 సంవత్సరాల నుండి మా వేదన దేవుడు చూసి. అమ్మాయి నువ్వు బాగున్నావా? ఏడక నువ్వు బాగున్నావా? నా కోడలు ఇప్పుడు సంతోషంగా ఉన్నామయ్యా. నేను అందరికి చెప్తున్నావు, నాతోటి కూడా వాళ్ళు వచ్చారు, వాళ్ళ బాబు బాగలేదని తీసుకొచ్చినయ్యా. ఈ వ్యాధులను, ఈ దుఃఖాలు ఎవరు తీర్చలేరు. యేసు ఆశీర్వాదంలోనే ఇవి జరుగుతాయి, ఎక్కడ జరగవు. తీర్చుడు అయ్యగారు తీర్చుండు. ఎవరైనా రావాలి అని చెప్తారు, ఇంకా మీతో జనాలు కూడా రావాలని చెప్తారు. కానీ యేసు ఆశ్చర్యపర్వంలో న్యాచురల్, దీన్ని ఎవ్వడు ఆపలేడు యేసయ్య నామములో. ఆమేన్, హల్లెలూయా. ఏడకూడదు. ఈ గ్రేటర్ హైదరాబాద్ లోపల నేను ఏ గారిని చూడలేదు, ఏ పాస్టర్స్. నేను అనేక పాస్టర్ల దగ్గర పోయినా, అనేక ప్రేయర్లకు పోయినా నా కోడల గురించి. నేను ఇక్కడ అద్భుతం ఎక్కడ చూడలేదు. ఈరోజు 3 వారాలు మేము రాబట్టి నా కోడల కోసము కట్టపట్టకుండా నడుస్తుంది, మెట్లెక్కుతుంది, నడుస్తుంది, ఆమె స్నానం కూడా చేసుకుంటుంది. వాళ్ళ భర్త స్నానం చేపించేది కదా, చిన్న స్నానం చేపించేది. డ్యూటీ చేయలేదు, చిన్నపిల్లలాగా భార్యకి ఎవరైనా స్నానం చేయలేంటే ఎంత కష్టం చూడండి. స్నానానికైనా బాత్రూమ్కైనా ఏదైనా నేను చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్ళేవాడిని. ఫస్ట్ వారం ఏమో తనకే తనకు నడిచింది, బాగా తిట్టేది. ఇప్పుడు ప్రశాంతంగా బాగానే ఉన్నా. పోయిన వారం అన్నావుగా ఈమె తిట్లు చాలా గట్టిగా ఉన్నాయని. అమ్మో భరించలేని అసలు. నా ప్లేస్ లో వేరే వారంలో వచ్చినాయా తిట్లు? మళ్ళా ఇప్పుడు ఏం లేదు, ప్రశాంతంగా. అది యథార్థంగా దేవుని కొరకు బ్రతికితే ఎట్లాంటి వాళ్ళని బ్రతికించగలుగుతామండి. యేసయ్య నాతో ఎంతో సంతోషంగా ఉంటాడు ఎప్పుడు తెలుసా, నా ఇష్యూలో ఎంత ఆనందపడతాడు యేసయ్య తెలుసా. నాకు నిజంగా అండి ఏ ధన ఆశ లేకుంటే ఇంకోటి ఏమీ లేదు ఇప్పుడు వరకు, రాదు కూడా. నాకు ఏదైనా కావాలంటే ఆయన ఇచ్చేస్తాడు కదా, నాకెందుకు రావాలా ఆ ఆశ? పర్టికులర్గా ఏళ్ళు వాళ్ళని నేను చెప్పను, ఎవరితో మేము మాట్లాడడం, ఎవరికి మేము ఫోన్ చేయం. వాళ్ళు ఎంత మంచోళ్ళు కానీ ఎంత ఉన్నవాళ్ళు కానీ ఎవరినే నేను లెక్క చేయను. నిజంగా యథార్థం చెప్పేసి, నువ్వు నాకు మైక్ ఇచ్చేయండి, యథార్థం చెప్పు. నువ్వు ఇక్కడ కానుకిచ్చావు కదా, ఎట్లా ఇచ్చావు అది నిజం చెప్పు. నేను నా పుస్తకం షాప్లో పెట్టిస్తే కోపం చేసిండు. ఎందుకు నేను ఇమ్మన్నా నిన్ను? నేను ఇమ్మనలేదు కదా, నువ్వు ఎందుకు అట్లా చేసినావని కోపం చేసినావు నాకు. నువ్వు రా ఫస్ట్, నువ్వు కానుకొద్దు ఏదొద్దు, నువ్వు రా, నేను బతికిస్తాను నన్ను గట్టిగా చెప్పేసి. ఎవరైనా నాకు ఇదే చెప్తారండి, నేను బ్రతికిస్తాను అని చెప్తున్నారు, అలాగే ఎవరు చెప్పరు కదా. నేను బ్రతికిస్తా రా. ఆమె వచ్చింది కానిస్తుంది, ఎట్లా వేసావు ఏంటి, నీకు డబ్బులు లేవు కదంటే అప్పుడు చెప్తుంది ఈ మెడలో ఉన్న ఏమో తీసి అమ్మేసి. ఇక్కడ పరిస్థితిని చూస్తే నాకు ఇవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని ఉన్నది. నాకు వెనకాల చూస్తే ఎవరు ఇచ్చేవారు, సహాయం చేసేవారికి ఎవ్వరు లేరు. ఓలే చప్పులు కొట్టండి తల్లి, దిగిపో వెళ్ళిపో. చప్పులు కొట్టండి గట్టిగా, యేసయ్యకు మహిమ కలుగును గాక. చప్పులు కొట్టాలి గట్టిగా. ఈవిడ ఒక రోజు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్తారా అసలు ఆవిడ. ఊరినిమ్మ బాగున్నావా? ఏం చదువుకున్నావు? ఎంఎస్సి బిఈడి. ఏ ఊరి మీది? కన్గల్. కనగల్లా? వీళ్ళ కొడుకు ఈయన. రా బాబు ఇక్కడ. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎట్లుంది, అప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మమ్మీకి చాలా ఫ్రీ అయింది, అయ్యగారు ప్రేయర్ చేసిన. ఫ్రీ అయిందా? అంతకుముందు ఏమైంది మీ అమ్మకి? చాలా బాధపడుతుండే మమ్మీ, అంటే తలనరాల నొప్పి నుంచి, మెడ నొప్పి. అసలు ఇట్లా లేరండి మనిషి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెంటల్ పిచ్ కదమ్మా. అంటే ఒక్కతే రూమ్లోకి వచ్చాను, రోజు బాధపడుతుండేది. ఏంటండి అది చెప్తున్నారు. అక్కడ కూర్చున్నారు చాలా చాలా చిరాగ్గా. ఇంకా నాకు అర్థమైపోయింది, ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడు. వీళ్ళు చాలా ప్రార్థన పరులేళ్ళు. ఎన్ని సంవత్సరాలు అమ్మ అట్లా మీకు? 3 years. ఇంత చదువుకుంది కదా, ఏం చదువుకున్నారు మీరు? ఎంఎస్సి బిఈడి చదువుకున్నారు. అసలు మైండ్ లేకుండా ఒక ఏదో పిచ్చిగా ఉంది. చక్కగా పిల్లలు, ఎంతమంది పిల్లలు మీరు? ముగ్గురా? ముగ్గురం. ముగ్గురు. నువ్వు పెద్దోడివి? నేను పెద్దోడిని. చెల్ల తమ్ముడు ఉన్నారు.
భర్త వీళ్ళు మంచిగా అదేంటి వ్యవసాయం చేస్తారు, కవులు కూడా తీసుకుని. మెంటల్ అయిపోయింది ఆవిడ. సంవత్సరం అమ్మా ఎంతగా 3 years. 3 సంవత్సరాలు మెంటల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎట్లా ఉంది, ప్రార్థన చేస్తుంటే చీకటి శక్తులు ఆమెలో నుంచి వెళ్ళిపోతున్నాయి. చప్పులు కొట్టండి గట్టిగా. టీవీలో చూస్తారా అమ్మా మీరు? చూస్తారా? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఏమేం ప్రాబ్లం ఇక్కడికి వచ్చే ముందు మీకేం తెలుస్తుంది? అప్పుడు తలలో చాలా భారంగా ఉండేది. అసలు ఇంత జుట్టు కూడా ఉందంట, మొత్తం గుండు కొట్టేసి వచ్చారు ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడ? 1 month దాటింది. ఏళ్ళు పాపం ఇంత జుట్టు ఉంటుంది కదా లేడీస్, ఏమీ లేదు ఇక. అంటే తనకి ఎలా చేయాలనిపిస్తే అట్లా. మరి ఇలాంటి బిడ్డలు నేను కాపాడుతున్నానా లేదా? కాపాడుతున్నానా? నేను చేసిన ప్రార్థనకే మంచిగా అయినావు అంటే ఇక ఆమెకి ఏమి చేయాలో అది చేస్తారు. అది అంతే నాకు అర్థమైంది. 3 సంవత్సరాలుగా ఈ సిస్టర్ గారితో వాళ్ళు పడిన బాధలు కింద మన్నాక ఎన్నో లక్షలు అప్పు అయిపోయారంట. అమ్మా ఇక్కడికి వచ్చాక ఇక నీకు మళ్ళీ ఏమైనా కష్టాలు వచ్చినాయమ్మా? ఏం లేదా? మంచిగా అయిపోయావా? తలకాయ కూడా బాగానే అయిందా? అప్పుడు ఏముంటున్నాయి మొత్తం అసలు నీకేం తెలుస్తుందా? అప్పుడు నాకు అంత కాన్షియస్ ఉండకపోయేది నా మీద. నాకు అదే చికాగ్గా పిచ్చి పిచ్చిగా చాలా ఘోరంగా ఉంది. నేను ఎట్లో అనుకున్నాను ఆమెను చూసినప్పుడు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో అర్థమైంది. అంత పెద్ద చదువులు చదువుకుని అంత ఉన్నత స్థితిలో ఉండి కూడా ఈరోజు నిజంగా మీరు వెళ్తారు చర్చికి వెళ్ళొద్దని నేను చెప్పలేదు, కానీ అది వేరు నేను వేరు. ఎస్ ఆర్ నో? అవును, నిజమండి. మెంటల్ అయిందని ఎర్రగడ్డ తీసుకెళ్తారు, మెంటల్ అయిందని మంత్రగాడి దగ్గర తీసుకెళ్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాడు నువ్వు నిద్ర మాత్రం ఇచ్చి పాడేస్తాడు. డాక్టర్ గారికి అడిగైపోయింది, ఇంత రాసి పాడేస్తాడు లిస్టు, వాడండి అంటాడు. గ్యాస్ ఇక అన్నీ వచ్చేస్తాయి, ఇక అన్నీ పోతాయి అవయవాలు. లాస్ట్కి అంటారు అన్నీ పోయింది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. మనమైతే టాబ్లెట్లు వాడతావా ఇక్కడ వచ్చాక? లేదు కదా. ఈ మీ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నేను వచ్చాక ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇంతకు ముందు ఇంట్లో గలిబిలిగా ఉండేది, ఇప్పుడు కొంచెం తెలుస్తుందా? ఏ క్లాస్ అన్నావు నువ్వు? 10th క్లాసేనా? హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. సిస్టర్ హ్యాపీయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది ఓపెన్ ఛాలెంజ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఒక మెంటల్ అయిపోయిన ఆవిడ, ఆమెకి ఏది నచ్చిందో అది చేస్తున్న మనిషి ఆవిడ. అలాంటిది దేవుడు ఎంత కృపనిచ్చి ఆ బిడ్డని ఇక్కడ బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇక్కడికి వచ్చారు, బాగుపడాలి, వెళ్ళాలి. ఇక్కడ ఉండే కొద్దీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. రాత్రి 9 అవని 10 అవని అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజలు విడుదల పరచబడతారు. అదే ఒక టెస్టింగ్ చేయడానికే 1 రోజు 2 రోజులు 3 రోజులు కూడా పట్టిన వాళ్ళు ఉన్నారు. ఓపిక తెచ్చుకుని జాగ్రత్తగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. దేవుడు మహిమను కన్నులలో చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993526267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.